హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఓపెన్ గాగ్రా బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇంతకుముందు వీడియోలో కటింగ్ కూడా పెట్టాను. ఎవరైనా మిస్ అయ్యింటే చూడండి, చాలా క్లారిటీగా మీకైతే అర్థమైపోతుంది. 100% ఈ స్టిచ్చింగ్లో మీకు డౌట్ రాకుండా నేనైతే చూపిస్తాను. కటింగ్ వీడియోలో మనము హ్యాండ్స్ని కట్ చేసుకున్నాం, కానీ అవి చూడడానికి అంత అందంగా లేవని చెప్పేసి నేను ఇక్కడ లేయర్ బెల్ హ్యాండ్స్ని కటింగ్ చేసుకుంటున్నా. అయితే మనం కిడ్స్ కోసం చేస్తున్నాం కాబట్టి హ్యాండ్ పొడవు 4 ఇంచీలు తీసుకొని 1 ఇంచ్ ఖర్చు పెట్టుకొని టోటల్గా 5 ఇంచెస్ పెట్టుకున్నా. 3 లేయర్స్ అయితే మనకి వచ్చేస్తాయి. 4 ఇంచెస్కి, 3 ఇంచెస్కి, 2 ఇంచెస్కి 3 లేయర్స్ పెట్టుకుందాం. మనము ఇటు సైడ్ కూడా 5 ఇంచీలు ఉందా లేదని చెక్ చేసుకొని 3 ఇంచీలకి మార్క్ చేసుకోండి. మనకి వేస్టేజ్ 3 ఇంచీలు పోతుంది, కిందకి 2 ఇంచెస్ అయితే ఉంటుంది. ఆర్మ్ లూజు కంటే హ్యాండ్ లూజు ఒక 1.5 తక్కువ ఉండేటట్టు చూసుకోండి. హ్యాండ్ పొడవు నుండి ఆర్మ్ లూజు వరకు రౌండ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. మీకు ఏమైనా హ్యాండ్ కటింగ్లో బిగినర్స్ మీరైతే మీకు డౌట్స్ ఉంటే మన వీడియోస్లో చాలా ఉన్నాయి. ఒకసారి హ్యాండ్ కటింగ్ అయితే చూడండి. చూస్తే మీకు చాలా క్లారిటీగా అయితే అర్థమైపోతుంది. ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాం కదా, ఓపెన్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ లూజ్లో మిడిల్లో ఒక 4 కానీ 5 కానీ కట్లు అయితే పెట్టుకోండి. 4 అయినా సరిపోతుంది, లేదంటే 5 అయినా పెట్టండి. నేను ఇక్కడ 5 కట్లు అయితే పెడుతున్నా, మనకు గేర్ బాగా వస్తుందని చెప్పేసి ఈ విధంగా హ్యాండ్ లూజ్ నుండి ఆర్మ్ దగ్గర వరకు ఇలా కట్లు పెట్టుకుంటున్నా. నేనైతే కంప్లీట్ పెట్టట్లేదు, అబ్జర్వ్ చేయండి. మీకు అనిపించవచ్చు పెద్ద సైజు చూపించుంటే బాగుండే, కిడ్స్ కోసం కదా అనిపిస్తే పెద్ద సైజులో కూడా నేను మన వీడియోస్లో అప్లోడ్ చేశాను. ఒకసారి థంబ్నెయిల్ అయితే స్క్రీన్ పైన చూపిస్తున్నా, ఒకసారి అయితే చెక్ చేయండి. ఓన్లీ అది బెల్ హ్యాండ్స్ కోసమే కాబట్టి క్లారిటీ అయితే ఎక్కువ ఇచ్చాను. ఈ వీడియోలో స్టిచ్చింగ్ కూడా ఉంది కదా, కొద్దిగా తొందరగా అయితే దీన్ని స్కిప్ చేసి చెప్పేస్తున్నా, సరేనా. ఈ విధంగా కట్ చేసుకున్నాక రౌండ్ దగ్గర తెగటం లేదు, అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి ఓన్లీ హ్యాండ్ లూజ్ వైపు అలా పైకి తెగుతుంది, కానీ కంప్లీట్గా అయితే తెగలేదు. పైనకి ఒక 1/2 ఇంచ్ అయితే నేను గ్యాప్ ఇచ్చాను. అలా కట్ చేసుకున్నాక ఇప్పుడు నెట్టెడ్ క్లాత్ని తీసుకుంటున్నా. నేను డబల్ లేయర్లో వేసుకుంటున్నా. మనకి 2 హ్యాండ్స్ కూడా కావాలి కాబట్టి ఈ విధంగా పేపర్ని వేసుకొని, మనకి పిన్స్ అయితే ఉంటాయి కదా, టైలరింగ్లో మనం ఎక్కువగా యూజ్ చేసే పిన్స్ అయితే ఉంటాయి కదా, ఆ పిన్స్ని అక్కడక్కడ మనం పెట్టుకుంటే సరిపోతుంది. మనం కట్లు చేసాం కదా, కట్కి మధ్యలో ఒక 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ మధ్యలో గ్యాప్ ఉంటే బాగుంటుంది. మీకు ఇంకా గేర్ ఎక్కువగా రావాలంటే ఇంకా వెడల్పుగా చేసుకోండి, మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉండేటట్టు చేసుకోండి. తక్కువగా రావాలంటే తక్కువ చేసుకోండి. నేను కిడ్స్ కోసమే కాబట్టి నేను నార్మల్గా చేశాను, ఎక్కువ అయితే నేను ఇక్కడ పెట్టలేదు. ఇంకా పెద్దవాళ్ళకైతే మనం ఇంకా పెట్టుకోవచ్చు, సరేనా. అలా పెట్టాక ఈ విధంగా పిన్స్ అంతా తీసేసేయండి. కట్ చేసుకున్నాం కదా, పిన్స్ తీసాక ఇప్పుడు ఒక 1 ఇంచ్ అంటే మనం లేయర్లని 3 లేయర్స్ అన్నాం కదా, ఇంకొక లేయరు 4 ఇంచెస్కి మనం తీసుకోవాలి కదా. ఇప్పుడు 5 ఇంచెస్ది కట్ చేసాము, 4 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ మడత పెట్టుకొని పిన్స్ పెట్టేసేయండి. పిన్స్ పెట్టేసి మళ్ళీ డబల్లో క్లాత్ వేసుకొని కట్ చేసేయండి. అలా కట్ చేసాక ఆ క్లాత్ను కూడా మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి మళ్ళీ డబల్ లేయర్లో పెట్టి 3 ఇంచెస్కి మనం ఇప్పుడు కట్ చేసుకుంటాను. మనకి ఈ లేయర్తో 3 లేయర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అన్నీ డబల్ అయితే ఉన్నాయి. 2 హ్యాండ్స్ కూడా మనకు వస్తాయి. కంప్లీట్గా అయితే కట్ చేసుకోండి. కటింగ్ కంప్లీట్ అయ్యాక ఒక పక్కన అయితే హ్యాండ్స్ మనము పెట్టుకుందాం. ఇప్పుడు మనము ఓపెన్ గాగ్రాకి నాట్స్ అయితే బ్యాక్ సైడ్ వస్తాయి కదా, ఆ నాట్స్ని రెడీ చేసుకుందాం. నేను ఇక్కడ చూడండి క్లాత్ని అయితే ఒక 1.5 ఇంచు లేదంటే 1.25 అయినా సరిపోతుంది. అలా అంత వెడల్పులో తీసుకోండి. పొడవు అయితే ఎంతైనా తీసుకోండి, ఎందుకంటే మనకి బ్లౌజ్ సైజ్ బట్టి కూడా మారుతుంది. నేనైతే లాస్ట్లో మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఈ విధంగా దాన్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేశాక 1 సైడ్ వచ్చి ఇలా కుట్టేసుకోండి. నాట్స్ గురించి ఆల్రెడీ మీకు చాలా వరకు అయితే తెలిసే ఉంటుంది కదా. ఇప్పుడు అలా లాస్ట్ వరకు కుట్టేసుకున్న తర్వాత మనమైతే దాన్ని ఉల్టా అయితే చేసుకోవాలి. ఒక స్టిక్తో కానీ సూదితో కానీ మామూలుగా దారం కట్టి కూడా చేసుకోవచ్చు, లేదంటే మనకి పొరకు పుల్లలు ఉంటాయి కదా, కొబ్బరి పుల్లలు, అలాంటి దాంతో కూడా చేసుకోవచ్చు. ఇంకా నాట్స్ గురించి మీకు ఫుల్ డీటెయిల్డ్గా కావాలి అంటే మన ప్రీవియస్ వీడియోస్లో నేనైతే స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నా చూడండి. హ్యాంగింగ్స్ ఎన్ని రకాలుగా మనమైతే డ్రెస్సులకి బ్లౌజులకి డోరీస్ ఎలా పెట్టుకోవచ్చు అనేసి ఒకసారి అయితే ఆ వీడియోని చెక్ చేయండి ఛానల్ లోపలికి వెళ్ళి. ఈ విధంగా అయితే కంప్లీట్గా మనము ఉల్టా చేసుకున్నాం కదా. అయితే క్లారిటీగా నేను చూపించేదాన్ని, కాకపోతే మనకి లెంతీ అయిపోతుంది వీడియో, అందుకని చెప్పేసి నేను
కొద్దిగా షార్ట్ కట్లో చూపిస్తున్నా. ఇప్పుడైతే ఉల్టా చేసుకోవాలి. లోపల ఉన్న క్లాత్ని బయటకు తీసుకొని ఈ విధంగా ఉల్టా చేసుకున్నాక నేనైతే ఎక్కువ క్లాత్నే తీసుకుంటున్నా. ఒక డోరీస్ని మనము చిన్న చిన్న పీసులకి అయితే మనం కట్ చేసుకోవాలి నాట్స్ కోసం. చూడండి అంత సైజులో ఆ విధంగా అన్ని పీసులు ఒక 10 పీసెస్ అయితే నేను కట్ చేసుకున్నాను. ఒక సైడు 5 ఇంకొక సైడ్ 5 వచ్చేటట్టు. ఇప్పుడైతే మనము హ్యాండ్ పీస్ని మనమైతే పీకో అయితే చేసుకున్నాం కదా, పీకో చేసుకున్నాక ఒకదానిపైన ఒకటి పెట్టుకొని గ్యాప్ ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. మనము 4 ఇంచెస్కి ఒకటి, 3 ఇంచెస్కి ఒకటి, 2 ఇంచెస్కి ఒకటి కదా, అదే విధంగా గ్యాప్ ఉండేటట్టు చూసుకొని ఇటు సైడు అటు సైడు కుట్టేసేసండి. చూడండి 2 హ్యాండ్స్కి అయితే మనకి అలా లేయర్గా అయితే వచ్చేసాయి. అలా వచ్చేసాక ఇప్పుడు నేను మనకి ఫ్రంట్ సైడ్ ఫ్రిల్స్ కోసం వచ్చి బ్లౌజ్కి నేను ఇక్కడ ఒక 6 ఇంచెస్ పీస్ని తీసుకుంటున్నా వెడల్పు. పొడవైతే మనం దగ్గర దూరమా ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలా అని మీకు ఒకసారి ట్రై చేస్తే రెండోసారి అయితే మీకైతే అర్థమైపోతుంది. ఈ విధంగా రెండు కలుపుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. మనకి అక్కడ ఎంత విడతలో మీరు కావాలంటే అంత విడతలో వేసుకోండి, అంటే పొడవు, సరేనా. ఇప్పుడైతే నేను ఒక 1 ఇంచ్ అలా అయితే ఫ్రిల్స్ లాగా అయితే పెట్టుకుంటున్నా. చూడండి 1 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసుకొని కిందకి ఆ విధంగా పెట్టుకుంటున్నా. ఈ వీడియోలో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే నేను స్క్రీన్ పైన ఒక థంబ్నెయిల్ని చూపిస్తున్నా, ఛానల్లోకి వెళ్ళి అయితే ఒకసారి చెక్ చేయండి. మీకు ఫ్రిల్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ అవుతాయి. నేను 7-8 రకాలుగా అయితే చూపించాను. స్లీవ్స్ అంటే మనకి బుట్ట చేతులుకి ఎలా పెట్టాలి, చూడి ప్యాంట్కి, సాదా ప్యాంట్కి, అలానే లెహంగాకి, ప్రతి ఒక్కదానికి కూడా వేరియేషన్ అయితే చూపించాను. అలానే ఈ వీడియోలో థంబ్నెయిల్ అయితే ఎన్ని చూపించానో అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి డౌట్ ఉంటే. ఇప్పుడు మనము అలా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు బ్లౌజ్ పీసు కింద బాటంలో మనకి ఎంత విడత అయితే ఉంటుందో అంత విడత వరకు మనము ఆ సైజులో ఫ్రిల్స్ని రెడీ చేసుకోవాలి, అంత పొడుగు ఉండేటట్టు. అలా అయ్యాక నేను నెక్స్ అయితే ఆల్రెడీ వేసేసాను. మనము రౌండ్ నెక్కే పెట్టాము సింపుల్గా. ఆ రౌండ్ నెక్కి సీదాలో వేసి, అంటే సీదా బ్లౌజ్ పీసులో లైనింగ్ పెట్టి రౌండ్ వేసి అక్కడక్కడ కట్లు పెట్టి ఉల్టాలోకి తిప్పేసాను అంతే. జస్ట్ అంటే చాలా వీడియోస్లో అలానే చేశాను కదా. నేను లాస్ట్లో ఇప్పుడు ఒకసారి నేను క్లారిటీ కూడా ఇస్తాను. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ ఏ విధంగా అంటే చూడండి, మన లైనింగ్కి బ్లౌజ్ పీస్కి సెంటర్లో ఫ్రిల్స్ పెట్టాను. ఖర్చులు 3 ఒకే సైడ్ వచ్చాయి. ఇంతకుముందు నేను ఫ్రిల్స్ హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా చూపించాను. చాలా వీటికైతే ఇలానే చూపిస్తున్నాను. మీకు ఐడియా, నా వీడియోస్ మీరు రెగ్యులర్గా చూస్తుంటే మీకు అర్థమయ్యేపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా 2 స్టిచ్లు వేసాక చూడండి అలా ఉల్టా చేసేయండి. ఉల్టా చేసిస్తే మనకి ఖర్చులు మొత్తము లోపలికి వెళ్ళిపోతాయి. చూడండి నెక్క కూడా అంతే, సీదాలో వేసి అక్కడక్కడ కట్లు పెట్టి ఉల్టా తిప్పేస్తే మనకి నీట్గా ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది కదా. అదే విధంగా అలా చేసుకున్నాక 2 అలా చేసేయండి. ఇప్పుడు సెంటర్లో ఒక మార్క్ చేసుకోండి. సెంటర్ నుండి ఒక 2.5కి ఆ విధంగా మార్క్ చేసుకోండి. అటు సైడ్ ఇటు సైడ్ 2.5కి పెట్టుకోండి. అలా పెట్టుకున్నాక ఒక మ్యాక్సిమం ఒక 5 ఇంచెస్కి అయితే అక్కడ ఫ్రిల్స్ అయితే వస్తాయి. చూడండి ఆ విధంగా మరీ షోల్డర్కి దగ్గరగా దూరంగా కాకుండా మనం కింద నుండి ఒక 2-3 ఇంచీలు పైనకి అలా పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఆ విధంగా చేసుకుంటే మనకి 2 సైడ్ సేమ్ మెజర్లో అయితే వచ్చేస్తుంది, సరేనా. కిందకు ఒక 3 ఇంచులు వదిలాను, ఇటు సైడ్ ఒక 3 ఇంచులు వదిలాను. అలా ఒక పైకి ఒక 5 ఇంచులు పెట్టాను. ఈ విధంగా చేశాక మీరు ఒక సైడ్ అయితే మామూలుగా పడతాం కదా మనకి లూజులు కవర్ చేయడానికి, మనకి నడుము లూజ్ ఉంటుంది, షోల్డర్ దగ్గర లూజ్ ఉంటుంది, అంటే బాడీ లూజ్ ఉంటుంది, కానీ మధ్యలో పొట్ట దగ్గర టైట్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనము బ్లౌజ్కి అలా పట్టుకుంటే చాలా అందంగా అయితే ఉంటుంది, మనకు సైజ్ కరెక్ట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా దానిపైన కూడా ఒక స్టిచ్ వేసుకుంటేమంటే మనం ఇలా ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు మనకు పీసులు వేరవ్వకుండా చాలా బాగుంటుంది అనమాట. ఈ మెథడ్లో కుట్టుకుంటే బాగుంటుంది. బిగినర్స్కి అయితే చాలా 100% అయితే కరెక్ట్. ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు 5 ఇంచీలు ఆల్రెడీ మార్క్ చేసాం కదా. ఆ 5 ఇంచీల దగ్గర స్టార్టింగ్లో సన్నగా తీయాలి, మిడిల్లో లావుగా తీయాలి, ఎండింగ్లో సన్నగా తీయాలి. ఆ విధంగా మనము మన బ్లౌజుకు కూడా, లెహంగా బ్లౌజుకు కూడా ఇదే విధంగా మనము వేసుకుంటాం కాబట్టి ఈజీ ప్రాసెస్ అయితే వచ్చేస్తుంది. అదేవిధంగా 2 సైడ్స్ కూడా మీరు వేసుకోండి. మనము అదేవిధంగా 2 సైడ్స్ అయితే అలానే కుట్టేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ మనం ఇప్పుడు కుట్టేది ఫ్రంట్ సైడ్ మాత్రమే మనము స్టిచ్ చేసుకుంటున్నాము. బ్యాక్ సైడ్ అయితే లెహంగా బ్లౌజ్కి
ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఒకేలా వస్తాయి, కానీ గాగ్రా బ్లౌజ్కి బ్యాక్ సైడ్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ తీసుకున్నాము, అలానే మధ్యలో ఒక్కొక్క స్టిచ్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. మార్కింగ్లు కూడా ఆల్రెడీ మనం చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్లో 5 ఇంచెస్ విడతలో ఫ్రంట్ సైడ్ చేసుకున్నాం కదా, బ్యాక్ సైడ్ అలానే చేసుకోండి. చేసుకున్నాక 5 ఇంచీలకి 5 మార్కులు అయితే చేసుకోండి. 5 నాట్స్ వస్తే సరిపోతుంది. 1 ఇంచుకి ఒక్కొక్కటి అలా పెట్టుకుంటే సరిపోతుంది. మీరు ఒకసారి రఫ్లో అయితే, మీరు కొత్తగా బిగినర్స్ ఎవరైనా అయితే రఫ్లో ఒకసారి ట్రై చేయండి. అలా ట్రై చేస్తే మీకు ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా 1 ఇంచుకి 1 ఇంచుకి అలా నాట్స్ ఫోల్డ్ చేసుకుంటూ అదేవిధంగా దానిపైన ఒక్కొక్క స్టిచ్ అయితే వేసేసేయండి. దగ్గర దూరం అయితే చూసుకోండి. చూసుకున్న తర్వాత చూడండి, 2 సైడ్స్ కూడా ఇటు అంటే ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకోండి. మధ్యలో గ్యాప్ అయితే ఒక 3 ఇంచెస్ అయితే ఉంది చూడండి. 3 ఇంచ్ కానీ 2.5 కానీ ఉండేటట్టు చూసుకోండి. చూసుకున్న తర్వాత ఎక్స్ట్రా అయితే ఇవి మనం కుట్టాక ఎక్స్ట్రా కాడల్లాగా ఉన్నాయి కదా, అవి కట్ చేసుకోండి. అలా కట్ చేసుకుంటే మనము ఉల్టా మడత పెట్టేటప్పుడు చాలా నీట్గా అయితే వస్తుంది. ఈ విధంగా మనకి ఎక్కడికైతే అవి ఉన్నాయో, అంటే అక్కడ స్టిచ్ ఉందో అదే విధంగా మీరు చేసుకోండి. చేసుకున్న తర్వాత దానిపైన దాని ఖర్చు అయితే మనం నాట్స్ పెట్టాం కదా, దాని ఖర్చు బయటికి కనిపించకుండా ఈ విధంగా అయితే స్టిచ్ చేసేవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఏమంటే స్టార్టింగ్లో సన్నగా రావాలి, మిడిల్లో కొద్దిగా లావు వచ్చినా పర్లేదు, ఎండింగ్లో సన్నగా రావాలి. అలా వస్తేనే మనకి గుబురు లేకుండా నీట్గా ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది. స్టార్టింగ్లోనూ ఎండింగ్లోనూ లావుగా మీరు కుట్టు తీసారనుకోండి, మనకైతే అక్కడ గుల్లలుగా కనిపిస్తుంది. ఆ విధంగా 2 సైడ్స్ కూడా అదే విధంగా కవర్ చేసేయండి. ఇక్కడ పెద్ద ఇది నాడా అయితే మనము రెడీ చేసుకోవాలి. మనకి లేదు అంటే హ్యాంగింగ్స్ నాడాలు ఉంటాయి కదా, అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. లేదంటే క్లాత్తో అయినా మనము వీడియోలో చూపిస్తున్నట్టు మనము బ్లౌజులకి డోరీస్ ఎలా రెడీ చేస్తామో ఈ విధంగా సన్నగా కూడా చేసుకోవచ్చు, కొద్దిగా లావుగా అయినా చేసుకోవచ్చు. చేసుకున్నాక ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మీరు చేసుకుంటే సరిపోతుంది. ఇటువైపుది అటువైపుకి, అటువైపుది ఇటువైపుకి, ఈ విధంగా మనకి షూకి లేస్ ఎలా కడతామో అంతే, చాలా ఈజీ ప్రాసెస్లో మనం అయితే చేసేవచ్చు. అయితే ఇది ఎంత లెంత్లో తీసుకోరు అనుకొని మీరు అనుకోవచ్చు. కాకపోతే లెంత్ అంటే ఇక్కడ నేనేం కొలవలేదు, మనకు బ్లౌజ్ బట్టి వస్తుంది. నాట్స్ అయితే నేను 5 పెట్టాను కదా, చాలామంది ఎక్కువ పెట్టుకోవచ్చు, లేదంటే పెద్ద సైజు బ్లౌజ్ అవ్వచ్చు, బ్లౌజ్ బట్టి కూడా వస్తుంది. కిందకైతే నేను ఒక 1/2 ఇంచ్ లెంత్లో నేను ఈ విధంగా కట్ చేసుకున్నాక దీనికి మనము గంటల్లాగా ఎలా పెట్టుకోవాలో క్లాత్ని అయితే తీసుకుంటున్నా, సీదాలో అయితే ఫోల్డ్ చేసుకుంటున్నా. చూడండి, సమోసా ఫోల్డ్ అయితే అక్కడ వచ్చింది కదా, దాని మధ్యలో మనము ఆ నాడాని పెట్టండి. పెట్టాక ఈ విధంగా క్రాస్లో మీరు ఒక స్టిచ్ అయితే వేసేయండి. లాస్ట్కి అయితే చిన్నగా మలచండి. అయితే ఇందులో మీకు క్లారిటీ అయి ఉంటుందో కాదో అంటే బిగినర్స్కి అయితే క్లారిటీ ఉండదు, ఎందుకంటే కొద్దిగా వీడియో అయితే అక్కడక్కడ మిస్ అవుతుంది. కాబట్టి మీకు క్లారిటీ లేకపోతే ఇంతకుముందు నేను థంబ్నెయిల్ చూపించాను కదా, డోరీస్ ఎన్ని విధాలుగా వేయొచ్చు అని, ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. అలా చూశాక నేను అందుకోసమని ఇక్కడ క్లారిటీ లేదని చెప్పేసి నేను అక్కడైతే చెప్పాను. సరేనా? ఈ విధంగా మనము కిందకు 3 పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, తక్కువ కూడా పెట్టుకోవచ్చు, కానీ మరి డోరీస్ పొడుగ్గా ఉంటే కొందరికి నచ్చదు కాబట్టి నేనైతే తక్కువే పెట్టాను. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అలానే షోల్డర్స్ జాయింట్ చేసేసండి. ఉల్టా సీతాలు చూసుకోండి. ఫస్ట్ బ్యాక్ సైడ్ నేను వేసాను, దానిపైన ఫ్రంట్ వేసాను. ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి అటు సైడ్ ఇటు సైడు కొద్దిగా రఫ్ చేసుకుంటూ ఈ విధంగా మీరైతే 2 షోల్డర్స్ కూడా కలిపేసండి. అలా కలిపాక హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకోండి. చేసుకున్నాక మనం ఆల్రెడీ హ్యాండ్స్ని చేసుకున్నాం కదా, ఇంతకు ముందే రెడీ చేసుకున్నాం కదా, రెడీ చేసుకునేటప్పుడు సెంటర్ అలా చూసుకొని ఒక కట్ అయితే పెట్టండి. షోల్డర్ దగ్గర ఒక కట్ పెట్టుకోండి. అలా పెట్టుకున్నాక ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేసేయండి. జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ గమనించవలసింది ఏంటి అంటే లేయర్స్ ఉన్నాయి కదా, ఆ లేయర్స్ అలా కిందకు ఉండేటట్టు చూడండి. పెద్ద లేయర్ ఉంది కదా, పెద్ద లేయర్ పైన ఉండేటట్టు చూసుకోండి. అలా చూసుకొని యాడ్ చేయండి. అలా చేస్తే మనం పక్కకు తిప్పేటప్పుడు చిన్న లేయర్స్ పైకి వస్తాయి, పెద్ద లేయర్ కిందకి వెళ్తుంది. ఈ విధంగా 2 హ్యాండ్స్ అయితే వేసేసేయండి. 2 కుట్లు అయితే వేసేసేయండి. వేసాక మనకి హ్యాండ్స్ అయితే ఈ విధంగా మనకి కనిపిస్తున్నాయి. కాకపోతే లైటింగ్లో అంత క్లారిటీ అయితే లేదు, ఎందుకంటే క్లాత్ షైనింగ్ ఎక్కువ ఉండడం వల్ల క్లారిటీ తక్కువైపోతుంది. ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది కదా. నెక్ ఆల్రెడీ మలిచాం కదా. అయితే నెక్ అయితే నేను ఇక్కడ సింపుల్గా ఎందుకు ఉంచాను అంటే మగ్గం వర్క్ మెటీరియల్స్తో ఏదైనా దీనికి డిజైన్ చేయొచ్చు అని చెప్పే విధంగా నేను అలానే సింపుల్గా పెట్టేశాను. అయితే ఇంతకు ముందు వీడియోలో నేను ఈ నెక్ గురించి
గురించి కూడా ఒక వీడియో పెట్టాను. సింపుల్ బ్లౌజ్ని మనము హెవీగా పార్టీ వేర్ బ్లౌజ్గా ఎలా రెడీ చేసుకోవాలి, మగ్గం వర్క్ ఐటమ్స్ తీసుకున్నా కానీ మగ్గం వర్క్ నీడిల్ కానీ ఫ్రేమ్ కానీ తీసుకోకుండా ఓన్లీ చేత్తోనే ఎలా డెకరేట్ చేసుకోవాలనే వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యింటే ఆ వీడియో చూడండి. మీ కిడ్స్కి కూడా మీరు అదే విధంగా ప్రిపేర్ చేయండి. 1 అవర్లో అయితే అయిపోతుంది మనకి. ఈ విధంగా అలా ఉల్టా సీదా వేసుకున్నాక కిందకు ఒక 2 ఇంచు పక్కకు ఒక 1 ఇంచ్ పెట్టుకొని మార్క్ అయితే చేసుకోండి, అటు సైడ్ ఇటు సైడ్. ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ అంటే హ్యాండ్ లూజ్ బాగా ఫుల్గా వస్తుంది. బాడీ లూజ్ అంటే ఆల్రెడీ మనము కొలుసుకుంటాం కదా, బ్లౌజ్లో కానీ బాడీ లూజ్లో కానీ. అంతకి మ్యాక్సిమం చిన్నపిల్లలకి ఏమంటే కొద్దిగా లూజ్గా ఉండేటట్టే చూసుకోండి. టైట్ ఫిట్ అయితే అస్సలు ఉండొద్దు. మ్యాక్సిమం తన బాడీ ఎంత లూజ్ ఉంటుందో, చుట్టుకొలత కానీ నడుము కానీ ఎంత ఉంటుందో అంతకు ఒక 2-3 ఇంచీలు ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటే కొద్దిగా ఫ్రీగా అయితే ఉంటుంది. అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్న బాడీ లూజు, నడుము లూజు. హ్యాండ్ అంటే కొద్దిగా ఇంకా మనకి ఇక్కడ బెల్ హ్యాండ్స్ అయితే వచ్చాయి కాబట్టి ఇంకా లూజుగానే ఉంటుంది. ఈ విధంగా ఇటు సైడు అటు సైడు 3 స్టిచ్లు అయితే ఫస్ట్ అయితే ఒక్కటేయండి, ఎందుకంటే నేను ఇక్కడ కట్స్ అయితే పెట్టుకుంటున్నా. సరేనా, కట్స్ అయితే బాగుంటుంది అని చెప్పేసి, చిన్న కిడ్స్కి అయితే కట్స్ బాగుంటుంది కదా, అందంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ కట్స్కి నేను పెట్టుకుంటున్నా. ఆల్రెడీ నేను మార్కింగ్ చేశాను కదా, కిందకు 2 ఇంచు పక్కలకు 1 ఇంచు. ఆ మార్కింగ్ మీద రబ్ చేసుకుంటూ ఇక్కడ నుంచి లాస్ట్ హ్యాండ్ లూజ్ వరకు అలా కుట్టేసేయండి. 2 సైడ్స్ కూడా ఒక్కొక్క కుట్టేసాక కట్స్ పెట్టేసేయండి. కట్స్ పెట్టాక ఇంకా ఎక్స్ట్రా 2 కుట్లేసి ఎక్స్ట్రా ఖర్చులు ఉంటే కట్ చేసుకోండి. అయితే నేను ఇక్కడ కట్స్ అయితే చూపించట్లేదు. ఎన్నో వీడియోస్లో మన వీడియోస్లో కట్స్ అయితే నేను పెట్టి చూపించాను. మరి వీడియో లెంతీ అయిపోతుందని చెప్పేసి నేనైతే స్కిప్ చేశాను. ఫుల్ బ్లౌజులు అయితే మన వీడియోస్లో ఉన్నాయి, అందులో కట్స్లు అయితే ప్రతి ఒక్కదానికి కూడా వచ్చాయి. ఇప్పుడు బ్లౌజు ఎలా వచ్చింది ఫైనల్ లుక్ ఒకసారి మనం చూసేద్దాం. ఓపెన్ చేసుకుంటున్నా, ఓపెన్ చేసుకొని మీకు చూపిస్తున్న బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఎలా వచ్చిందో ఒకసారి చూసేద్దాం. మన బ్లౌజ్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా వచ్చింది. కింద కుచ్చెలు వచ్చాయి, లేయర్ బెల్ హ్యాండ్స్ వచ్చాయి, రౌండ్ నెక్ అయితే వచ్చింది. నేనైతే కొద్దిగా ప్లెయిన్గా ఉంచాను, నేను డెకరేట్ చేసుకోవచ్చు అని. నేను ఆ వీడియో కూడా ఆల్రెడీ నేను పెట్టాను, ఎండ్ స్క్రీన్లో కూడా పెడతాను. ఆ వీడియో మిస్ అయ్యింటే మీరు ఒకసారి చూడండి. మీ కిడ్స్కి కూడా రకరకాలుగా మీరు డెకరేట్ చేసుకోండి. మనకి ఎంతో ఖర్చు కాదు, 100 రూపీస్, 1 అవర్ మాత్రమే టైం పడుతుంది. సరేనా, ఇక్కడ మనకి మగ్గం ఫ్రేమ్స్ అవసరం లేదు, నీడిల్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ చేత్తోనే మీరు స్టిచ్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ మా మేనకోడలకి నేను ఇది కుట్టాను, తనకి వేసి కూడా నేను పిక్ చూపించాను, చూడండి ఎలా ఉంది. నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.